నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి కొరడు ప్రెసిడెంట్ విజయవాడలో. ఇక్కడ మనకి గుణదల రోడ్డు మేరీమాత చెట్టు ఆపోజిట్ లో యూలర్ మోటార్ షోరూమ్ అయితే ఉందన్నమాట. వీళ్ళప్పుడు దసరా దీపావళి సందర్భంగా కొత్త ఎలక్ట్రిక్ ఆటోని అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. నియో బ్రాండ్ కింద హై రేంజ్ అని ఒక ఎలక్ట్రిక్ ఆటోని తీసుకొచ్చారు. 260 కిలోమీటర్ వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. మరి ఎలక్ట్రిక్ ఆటో కంప్లీట్ డీటెయిల్స్ అలానే డిస్కౌంట్స్ ఏమిస్తున్నారు పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన వీడియో తెలుసుకుందాం. సో ఈయన సందీప్ గారు అనమాట, యూలర్ మోటార్ సంబంధించిన విజయవాడ డీలర్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. దసరా పండుగ సందర్భంగా కొత్త ఆటో తీసుకొచ్చారు. ఇది మేజర్ గా ఎటువంటి ఆడియన్స్ కోసం తీసుకొచ్చిన ఆటో ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నియో అంటారు, ఆయిలర్ వాళ్ళు తయారు చేసిన వెహికల్ ఇది. కాకపోతే నియో ఆయిలర్ వాళ్ళు సపరేట్ వర్టికల్ తీసుకొచ్చి ప్యాసింజర్స్ వరకు ఒక సెగ్మెంట్ ఉండాలి, కమర్షియల్ వెహికల్ కలవకూడదని నియో అనే పేరుతో లాంచ్ అయింది. అందుకే మనకి నియో బై ఆయిలర్ అని ఉంటుంది. సో పవర్డ్ బై ఆయిలర్. ఇది మేజర్ గా లాంచ్ చేయడానికి కారణం ఏంటంటే కాంపాక్ట్. మనలాంటి మేజర్ సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్, రేపు అన్ని సిటీస్ డెవలప్ అవుతున్నాయి. అమరావతి లేకపోతే గుంటూరు, విజయవాడ, చిన్న చిన్న రూట్స్ లో వెళ్ళేదానికి పెద్ద, ఇంతకుముందు మీరు చూసినట్టు హై సిటీ అని పెద్ద ఆటో ఉంది. అది చాలా మందికి ఏంటంటే హెవీ వెహికల్ అక్కర్లేరు. 40% నుంచి 45% జనాలు ఆటో డ్రైవర్లకి, ఆటో సోదరులకి ఇలాంటి చిన్న ఆటోలు అడుగుతాం. అందుకని కంపెనీ దానికోసంగా కాంపాక్ట్ వెహికల్ కూడా తయారు చేసింది. ఇది సిటీస్ లో మరింత ఉపయోగపడుతుంది, దానికోసంగా తయారు చేయదు. ఇప్పుడు ఈ ఆటో సంబంధించి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, డీటెయిల్స్ చెప్పండి సార్. మొదట ఈ బండి గురించి మాట్లాడాలంటే దీని స్టైలిష్ అండ్ యూనిక్ డిజైన్. మీరు జనరల్ గా చూస్తే ప్రతి ఆటో లాగా వెనకాల ఓన్లీ ఫ్లాట్ ఉండదు, చూస్తే చాలా కర్వేచర్ ఇచ్చాం. వెనకని చూస్తే చాలా స్టైలిష్ గా ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఇట్లా ఉండాలన్నట్టుగా డిజైన్ చేశారు. రెండోది వచ్చేసరికి దీంట్లో 3 వేరియంట్స్ రిలీజ్ చేశారు. హై రేంజ్ బేసిక్ వర్షన్, హై రేంజ్ ప్లస్ మిడ్ వర్షన్, హై రేంజ్ మ్యాక్స్ టాప్ వర్షన్. ఈ 3 కూడా చూడడానికి ఒకేలా ఉంటుంది. సేమ్ సీటింగ్ కెపాసిటీ D+3. దీనిలో ఏంటి మార్పు అంటే బ్యాటరీ సైజ్. బేస్ వేరియంట్ వచ్చేసరికి మీకు రియల్ గా మీకు 120 నుంచి 130 కిలోమీటర్లు వస్తుంది. రెండోది 170+ మీకు రియల్ రేంజ్ వస్తుంది. మూడోది హై రేంజ్ వచ్చేసరికి, హై రేంజ్ మ్యాక్స్ వచ్చేసరికి 200+ కిలోమీటర్లు వస్తుంది. దీంట్లో మేజర్ వేరియేషన్ వచ్చి బ్యాటరీ అండి, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు బ్యాటరీ ఏది NMC LFP? LFP జనరల్ లిథియం అయన్ అంటారు, బట్ అది లోపల కెమికల్ రియాక్ట్ వచ్చేసి LFP బ్యాటరీ, లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీస్. ఇప్పుడు మోటార్ కెపాసిటీ ఎంత? దీని మోటార్ కెపాసిటీ వచ్చేసి 9 కిలోవాట్ మోటార్. సో దీని టాప్ స్పీడ్ ఎంత ఇస్తున్నారు? దీంట్లో 2 రకాల స్పీడ్ ఇస్తున్నాము. ఒకటి ఎకో మోడ్, 2 థండర్ మోడ్. ఎకో మోడ్ లో 45 km/h, రెండోది 60 km/h. 45, 60 అండి. 65 Nm టార్క్ అండి. ప్యాసింజర్ వెహికల్స్ లో ద హైయెస్ట్ టార్క్ అండి. అంటే మీరు వెహికల్ లో ఫుల్ లోడ్ వేసుకున్న తర్వాత, మనుషులు వేసుకున్న తర్వాత కూడా ఈజీగా అవలీలుగా మీకు మౌంటైన్స్ ఎక్కేస్తాయి, ఇబ్బంది ఏమి ఉంటుంది. సో మీకు స్పీడ్ వచ్చి 2 మోడ్స్ అన్నారు. ఏ మోడ్ లో ఎంత స్పీడ్? ఎకో మోడ్ లో 45 km అండి, 45. థండర్ మోడ్ లో 60 km అంటే 60 km/h లో వస్తుంది. దీంతో పాటు ఇచ్చే చార్జర్ ఎంత టైంలో చార్జ్ చేసుకోవచ్చు? సరే, అన్ని వేరియంట్స్ కూడా 4 నుంచి 4.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ ఎక్కేస్తుంది, 0 నుంచి 100%. దీంట్లో ఇంకోటి ప్రత్యేకం ఏంటంటే ఫస్ట్ టైం ఎంటైర్ ప్యాసింజర్స్ లో మనకి సర్వీసెస్ అండి, సంవత్సరం కానీ లేదా 50,000 కిలోమీటర్ల లోపల కానీ 8 ఫ్రీ జనరల్ సర్వీసెస్ ఉంటాయి. హైయెస్ట్ ఇప్పుడు దాకా ఎవరు కూడా ఇవ్వలేదు, ఒక ఆయిలర్ తప్పుతారు. ఇప్పుడు ఈ ఆటో లోపల ఇంటర్నల్ ఫీచర్స్ ఏంటి సార్? డిజిటల్ డిస్ప్లే వస్తుందా సార్? ఇప్పుడు మనకి ఏంటంటే దీంట్లో అన్ని వెహికల్స్ వచ్చినట్టే షెఫర్డ్ యాప్ అని ఒకటి ఇచ్చామండి. ఆ షెఫర్డ్ యాప్ లో ఒక డ్రైవర్, ఆటో సోదరుడు ఇంట్లో కూర్చొనైనా లేకపోతే ఆటోలో అయినా సరే ఎంటైర్ వెహికల్ ని బ్యాటరీ టెంపరేచర్ సహా ట్రాక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫీచర్, యూనిక్ ఫీచర్, ఆయిలర్ డెవలప్ చేసింది. దీన్ని ఓడోమీటర్ అంటారండి. ఇది మీకు న్యూట్రల్ మోడ్ లో ఉన్నట్టు D వస్తే ఫార్వర్డ్, వెనక్కి, రివర్స్ అండి. ఇలా మీకు సెన్సార్ ఆప్షన్ వస్తుంది, వేరే వెహికల్స్ ఎక్కడ ఉండదు. మనం ఇక్కడ మోడ్స్ వస్తే మీకు ఎకో మోడ్, థండర్ మోడ్ అండి. ఎకో మోడ్ లో రివర్స్ పని చేస్తుంది, థండర్ మోడ్ వేసినప్పుడు రివర్స్ పని చేయదు, ఎందుకంటే సేఫ్టీ ఫీచర్ ఇది. సో ఎకో మోడ్ లో 45, థండర్ మోడ్ లో 60 వెళ్తుంది. జనరల్ గా ఒక కాంపాక్ట్ వెహికల్ లో ఎవరైనా కూర్చున్నప్పుడు కాళ్ళు సరిపోక చాలా ఇబ్బంది పడతా ఉంటారు, హైట్ సరిపోక ఇబ్బంది పడతా. మీరు చూసారు, నేను 5'7" ఉంటానండి. హైట్ చూసారు కదా ఎంత ఉందో. ఒక 6 feet 2 inches వాళ్ళు కూడా ఈజీగా లోపల కూర్చొని ఈజీగా డ్రైవ్ చేయగలరు. పైన హెడ్ అనేది తగలదు అనమాట, చాలా డిస్టెన్స్ ఉంటుంది. లెంత్ చూసుకుంటే చూసారు కదా, చాలా డిస్టెన్స్ ఉంది మనకి. ఇది ఈజీగా కంఫర్ట్ గా డ్రైవ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఫ్రంట్ టైర్ కి డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఒక మన వెహికల్ లో మాత్రం ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉందండి, ఏ ప్యాసింజర్ లో కూడా లేదు మనకి. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అండి, 205 గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చాము. ఒకసారి ఆటో బ్యాక్ సైడ్ కి వస్తే ఇది ఎంత స్టైల్ గా ఉంది, మీరు ఇలాంటిది ఎప్పుడు చూసి ఉంటారు. ఈ యూనిక్ డిజైన్ అనేది మనకి కర్వేచర్ కానివ్వండి, ఎక్కడానికి ఇంత ముందు హై సీట్లు చాలా మంది ఎక్కడానికి ఫుట్ రెస్ట్ లేదు, ఇలా పెట్టేసి ఎక్కచ్చు. ఇప్పుడు ఫుట్ రెస్ట్ ఇచ్చారు, ఈజీగా ఎక్కచ్చు. పాలు పెట్టుకోవడానికి ఎక్కడానికి ఈజీగా ఉంది. అండ్ డిస్టెన్స్ చూసారా, జనరల్ గా కాంపాక్ట్ లో చాలా డిస్టెన్స్ చాలా తక్కువ. వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా సీట్ ని. ఇది మీరు ఫిక్స్డ్ అండి, కాకపోతే మీరు సైడ్ వెల్డర్ చేత మీరు కాంట్ సీట్ వెనక్కి జరిపించుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మాలాంటి పర్సనాలిటీస్, మీరు సన్నగా ఉన్నారు, మేము కొంచెం లావు ఉన్నాం, అయినప్పటికీ చాలా ఫ్రీగా కూర్చున్నాం. ఇది ఏ కాంపాక్ట్ లో కూడా ఇంత ఫ్రీనెస్ ఉండదండి మనకి, అంత ఈజీగా ఉంటుంది.
సో మీటర్ పెట్టుకోవడానికి అక్కడ సపరేట్ స్టాండ్ ఇచ్చినారు. అలాగే కాంపాక్ట్ వెహికల్స్ లో ఎక్కడ కూడా మీకు బ్యాక్ సైడ్ క్లోజ్ చేసి ఉంటుంది, బట్ మనకు చూస్తే బ్యాక్ సైడ్ చాలా స్పేస్ ఇస్తున్నారు, డెక్ స్పేస్. ఓకే, ఇక్కడ మన ఏమైనా లగేజ్ ఈజీగా 3 సూట్ కేసు పడుతుంది, మినీ సూట్ కేసు ఈజీగా 3 పడతాయి, లగేజ్ కానివ్వండి. ఓకే, కాంపాక్ట్ అయినప్పటికీ జనరల్ గా చిన్న ఆటోలు 9 ఇంచెస్ టైర్, 8 ఇంచెస్ టైర్ ఉంటుంది, లేదా 10 ఇంచెస్ టైర్ ఉంటుంది. మంది 12 ఇంచెస్ టైర్స్ అండి, పెద్ద టైర్స్ అవి. కాకపోతే మిగతా హై సిటీలో పోలిస్తే దీని రేడియస్ తగ్గించు, దానివల్ల హ్యాండిల్ అనేది ఫ్రీ అవుతుంది. ఓకే, ఈజీ కంఫర్ట్ డ్రైవింగ్. ఇప్పుడు మీకు ఎలక్ట్రిక్ ఆటో మీద వారంటీ ఎంత ఇస్తున్నారు? సో మనకి దీని మీద 6 ఏళ్ళు కానీ 1,50,000 కిలోమీటర్లు స్టాండర్డ్ వారంటీ అండి మీకు ఇచ్చేది. మీకు వెహికల్ వచ్చేసరికి మీకు 3 years వారంటీ ఇస్తున్నాము. ఆన్ బోర్డ్ చార్జర్ కూడా 3 years కానీ 1,50,000 కిలోమీటర్లు వారంటీ అన్నాము. 1,70,000 ఉంది, అది ఎక్స్టెండెడ్ వారంటీ. అది ఎక్స్టెండ్ వారంటీ. ఎవరైనా ఎక్కువ తిరుగుతారు అనుకున్నప్పుడు మిగతా 25,000 కిలోమీటర్లు కావాలంటే వాళ్ళు సపరేట్ పర్చేస్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ గా 6 సంవత్సరాలు లేదా 1,50,000, ఒక 25,000 ఎక్స్ట్రా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు సర్వీస్ ఎలాగో 8 ఫ్రీ సర్వీస్ అంటారు. అవును. ఇప్పుడు మీ ఎలక్ట్రిక్ ఆటో ప్రైస్ ఏంటి సార్ మోడల్స్ కి? ఇప్పుడు మీకు చెప్పిన విధంగా 3 వేరియంట్స్ కి 3 ప్రైస్లు అండి. ఎక్స్టర్నల్ ప్రైస్ చెప్తాను మీకు. బేసిక్ వచ్చేసరికి 3,09,999 అండి. దీనికి మీరు ఇచ్చే సర్టిఫైడ్ అంతా, రియల్ రేంజ్ అంతా? దీనికి మా వచ్చే సర్టిఫైడ్ వచ్చేసరికి 170 అండి. రియల్ రేంజ్ సరికి 120 నుంచి 130, 120 నుంచి 130 కిలోమీటర్లు. ఇంకోటి హై రేంజ్ ప్లస్, ఇది మిడ్ వర్షన్, ఇది 205 కిలోమీటర్ సర్టిఫైడ్. రియల్ రేంజ్ వచ్చేసరికి 170 ప్లస్ వస్తుందండి మీకు. ఇది 3,59,999 రూపాయలు మాత్రమే. మూడోది హై రేంజ్ మ్యాక్స్ అంట, ఇది వచ్చేసరికి 261 కిలోమీటర్లు సర్టిఫైడ్, 200 ప్లస్, 261 కిలోమీటర్, 200 ప్లస్ మీకు రియల్ రేంజ్ వస్తుంది. ఇది 4,07,999 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండి. మీకు ఆన్ రోడ్ కావాలంటే ఎవరైనా వచ్చి ఆర్డర్ సోదరులు వచ్చి మన అడ్మిన్ డెస్క్ లో కనుక్కుంటే వాళ్ళన్నీ ఇస్తారు. లాంచింగ్ ఆఫర్ కింద కూడా మనం మంచి ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ దసరా దివాళీ. ఇప్పుడు ఈ ఆటోస్ కి ఫైనాన్స్ ఆప్షన్స్ చేస్తున్నారు సార్? మనకి దీంట్లో శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది, ఎకోఫై ఉంది, సావనీ ఫైనాన్స్ అంటే మంత్ర క్యాపిటల్ అనమాట అవి ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది. ఎవరైనా ముద్ర లోన్ కింద బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకోవచ్చు. ఇంకా ఎవరైనా బల్క్ అంటే కొంతమంది ప్యాసింజర్స్ ని కమర్షియల్ గా వాడతారు, జిఎస్టీ రూపంలో రెంటల్ కి ఇచ్చుకోను, వాళ్ళకి యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ కూడా ఇస్తారు వాళ్ళకి. ఇంకా మీకు టర్నో అనే ఫైనాన్స్ ఉంది. ఇలా అలాగే లోకల్లో కొంతమంది అయిపోయి ఉన్నారు, వాళ్ళతో కూడా మనం చేయడం జరుగుతుంది. అలాగే దసరాకి దివాళీకి ప్రత్యేకంగా ఈ సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ ఎండ్ దాకా ఎవరైనా బుకింగ్ చేసుకుంటే స్పాట్ లో 25,000 రూపాయలు స్పాట్ డిస్కౌంట్ ఇస్తాం లాంచింగ్ ఆఫర్ కింద. అంటే మీరు 25,000 రూపాయలు డిస్కౌంట్ అంటే ఆల్మోస్ట్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ కి ఆటో వచ్చారు. అవునండి, ఆల్మోస్ట్ ఎక్స్ షోరూమ్. ఎందుకంటే మనకి ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ కాస్ట్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా అందులో కలిసిపోయి మీకు ఆల్మోస్ట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి బండి వచ్చేస్తుంది. అలానే ఇప్పుడు మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా ఈవీ ఆటో కంపెనీస్ అయితే అందుబాటులోకి వచ్చినాయి. వేరే ఎలక్ట్రిక్ ఆటోలు కాదని మీ ఆటోనే కస్టమర్ ఎందుకు తీసుకోవాలంటే మీరు చెప్పే కారణాలు ఏంటి? అసలు మిగతా ఏ బ్రాండ్ అయినా కానివ్వండి, మన ఆయిలర్ ఎందుకు తీసుకోవాలంటే మేజర్ గా బ్యాటరీ అండి ఫస్ట్ ఫీచర్. ప్రతి ఒక్క బ్రాండ్ బ్యాటరీ అనేది సొంతగా తయారు చేయట్లేదు, వేరే కంపెనీని సర్టిఫైడ్ అయిన బ్యాటరీని తీసుకొచ్చి బ్రాండింగ్ వాళ్ళ బ్రాండ్ వేసుకొని ఇస్తున్నారు. దానివల్ల ఇప్పుడు మీరు చూస్తే ఇంత ముందు జరిగిన లాంచింగ్ ఈవెంట్ తో చాలా మంది ఇబ్బంది పడరు. ఫస్ట్ ఇయర్ బాగా వస్తుంది, వాళ్ళు చెప్పిన దానికన్నా ఒక 10-20 కిలోమీటర్ తక్కువ వచ్చినా సరిపోతుంది. కానీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి చాలా డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది, చాలా తగ్గిపోతుందని మీరే ఉన్నారు, చాలా మంది చెప్పారు. కానీ ఆయిలర్ లో బ్యాటరీ మా సొంత అవడం వల్ల, దీంట్లో ఆర్క్ రియాక్టర్ అనే టెక్నాలజీ దాన్ని ఇన్బుల్ట్ చేయడం వల్ల మనకి ఆ మైలేజ్ తగ్గడం అనేది చాలా తక్కువ అండి. అంటే మిగతా వెహికల్స్ లో 20% తగ్గితే 1 year కి, మన దాంట్లో 5% తగ్గింది. దీనివల్ల ఏంటంటే మనకి డ్యూరబిలిటీ ఎక్కువ. అంటే వెహికల్ కొన్న వాళ్ళు కూడా హ్యాపీగా 5 ఏళ్ళు ఆ మైలేజ్ ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళ ప్రైస్ కంటే. మేజర్ ఒకటండి. రెండోది వచ్చేసరికి డిజైన్ అండి. డిజైన్ ఎవరైనా చూస్తే మనం తీసుకోవాలి, ఈ బండి మన దగ్గర ఉండాలనే ఇదిలోనే ఉంటారు. మూడోది ప్రైసింగ్ అండి, చాలా కాంపిటేటివ్ ప్రైస్ ప్లస్ సర్వీసెస్. 8 ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నాం, ఎవరికి కూడా 8 ఫ్రీ సర్వీసెస్ లేదండి. కాయిలరే ప్లస్ ఇంక్లూడింగ్ ఏఎంసీ అండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా కాంపాక్ట్గా కంపాటబిలిటీ ఉన్నట్టు నీకు అందుబాటులో ఉండేది. అంటే ఏఎంసీ సర్వీసెస్ మీరు చూసుకుంటే అన్ని అఫోర్డబుల్ ప్రైస్లో వాళ్ళకి 1 year కేర్ ఫ్రీగా వాళ్ళ వెహికల్ వాడుకోవచ్చు. ఇది మేజర్ అండి. చూసుకున్నట్టయితే మిగతా బ్రాండ్స్ లో అన్నిటి కూడా ఆఫ్ బోర్డ్ చార్జెస్, అంటే వాళ్ళు ఆ ఛార్జింగ్ సిస్టమ్ ని వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 1 kg నుంచి 3 kgs బరువుని ఎప్పుడు మోయారు. దానివల్ల సీట్ కింద ఒక కంపార్ట్మెంట్ సృష్టించుకొని ఎక్స్ట్రా ఖర్చు. అది మనకు అదే ఉండదండి. ఆన్ బోర్డ్ ఛార్జర్ అని ఇస్తున్నాము, అంత వెహికల్ లోనే ఉంటది. దీనికి సింగిల్ వైర్, అంటే ఒక 1800 ప్లస్ GST ఉండే సింగిల్ వైర్ వాళ్ళు జస్ట్ సీట్ కింద పెట్టుకుంటే సరిపోతుంది. దాని 16 amps ఆల్రెడీకి ప్లగ్ చేస్తాము, ఆటో ప్లగ్ చేస్తాం, మోయాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఉంది. చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా సర్వీస్ చాలా మంది ఇబ్బంది పడతారు, ఎందుకంటే పెద్ద బ్రాండ్స్ అని తీసుకుంటారు కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా డీజిల్ మీద, సిఎన్జి మీద ఉంటుంది. ఎలక్ట్రిక్ అనేది పెద్ద దాని మీద పట్టించుకోరు. కానీ మా దగ్గరికి వచ్చేసరికి
ప్యూర్లీ ఎలక్ట్రిక్ వెహికల్. అందులో కూడా మాది చాలా పెద్ద సర్వీస్. ఇంత ముందు మీ వీడియో చూసినప్పుడు 4800 SFT లో మనం ఇంకా కూడా మీరు లాస్ట్ వీడియోకి ఇప్పుడు చూస్తే చాలా డెవలప్ చేస్తున్నాం కూడా. స్పేర్స్ కూడా ఎప్పుడు కూడా మేము చెప్పిన విధంగా ఎప్పుడు ఈ వెహికల్ రాకముందే నేను ఒక 6 lakhs స్పేర్ పార్ట్స్ కొనేసుకోను. ఇప్పటికి ఆ వెహికల్ అది రీచ్ అవబోతుంది రేపు. సో వెహికల్ నేను డెలివరీ ఇవ్వకముందు స్పేర్ పార్ట్ మెయింటైన్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన ట్రైనింగ్కి వెళ్ళి ఉన్నారు ఢిల్లీ దాకా మా టెక్నీషియన్స్, క్వాలిఫైడ్ ట్రైనింగ్కి వెళ్ళి ఉన్నారు. సో చాలా ఈజీగా తొందరగా మీకు సర్వీస్ అవుతుంది, మీకు ఎటువంటి చింత లేకుండా హ్యాపీ వాట్. ఆటోస్ ఎవరైనా బుక్ చేసుకుంటే ఇమీడియట్ డెలివరీ ఇస్తున్నారు. మనకి ప్రోడక్ట్ లాంచ్ అయ్యి కరెక్ట్గా ఒక 15 నుంచి 20 రోజులు అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కైనా వెంటనే బల్క్ ప్రొడక్షన్ చేయాలంటే ఇబ్బంది. ఆన్ బుకింగ్ మీద మేము వితిన్ 15 days లో మీకు డెలివరీ ఇస్తాం. అలానే మీరు కేవలం విజయవాడ ప్రాంతంలోనే వేరే చోట ఏపీలో ఎక్కడి నుంచైనా డెలివరీ ఇస్తారు? ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కడైనా డెలివరీ ఇవ్వచ్చు. కార్డ్ సర్వీసెస్కి కొంచెం దూరం అవుతుంది ప్యాసింజర్ వాళ్ళకి. మనకి 120 kilometers రేడియస్లో ప్యాసింజర్ వెహికల్స్ని మనం ఎక్కడ డెలివరీ ఇస్తాం. సో ఇది మన విజయవాడలోని యోలర్ మోటార్స్లో వీళ్ళు కొత్తగా లాంచ్ చేస్తున్న నియో ఎలక్ట్రిక్ ఆటో సంబంధించి పూర్తి సమాచారం అనమాట. ఈ ఆటోలో 3 రేంజ్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సర్టిఫైడ్ రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే స్టార్టింగ్ 170 km రేంజ్, తర్వాత 205 km, హైయెస్ట్ వచ్చి 260 km సర్టిఫైడ్ రేంజెస్ తో ఆఫర్ చేస్తారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే 3,10,000 రూపాయల నుంచి అయితే ప్రారంభమవుతుంది. దాంతోపాటుగా దసరా మరి దీపావళి సందర్భంగా 25,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంతో ఎక్స్ షోరూమ్ ప్రైస్ కే ఈ ఎలక్ట్రిక్ ఆటో అయితే మీరు సొంతం చేసుకోవచ్చు అనమాట. ఈ ఆటో మీద 6 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇది మన విజయవాడలోని శ్రీవేంద్ర ఆటోమొబైల్స్ ఆఫర్ చేస్తున్న యోలర్ ఎలక్ట్రిక్ ఆటోల యొక్క పూర్తి సమాచారం అండి. ఎవరైనా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వీళ్ళు ఎలక్ట్రిక్ ఆటోస్ తీసుకుందానికి కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ అవుతుంది లేదా స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.